నమస్కారం అండి. తాళపత్ర నిధికి స్వాగతం. స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి? వడ్రానం గర్భకోశం కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ముక్కెర దీన్ని ధరించడం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం. అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయంలో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం. అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని బంగారం ముక్కెర పవిత్రం చేస్తుంది. కాలికి మెట్టెలు గర్భకోశంలో ఉన్న నరాలకు కాలి వేళ్ళలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలి వేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడి కాలి వేళ్ళలో ఉంటాయి. చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుండి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు. కంఠానికి వేసుకునే హారాలు హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటం. తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించడం ద్వారా చెడు కలలు రాకపోవడమే కాదు, గుండెల మీద బంగారము గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి. పూర్వం రాజులు చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకొని వేడి అన్నం మీద వేసేవారు. వెనువెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కరిగిపోయేది. అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు. తమలపాకు తొడిమె చివర్ల ఎందుకు తెంచి తాంబూలం సేవిస్తారు? తమలపాకు తొడిమె తింటే వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే చివర్లు తింటే పాపం. ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది. తమలపాకు నమలగానే ఊసి వేయాలి. దానికి కారణం తొడిమె ఈనెలు చివర్లో ఇంకా మిగిలి ఉంటాయి. తొలి రసం ద్వారా బయటికి వదిలేయటము జరుగుతుంది. తాంబూలంలో ఒక్క మాత్రమే వాడాలి. 2 ఒక్కలు పనికిరావు. తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు, కంటి జబ్బులున్నవారు, క్షయవ్యాధులు ఉన్నవారు వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకుకు రాసే సున్నం మధ్య వేలు లేదా బొటన వేలుతోనే రాసుకోవాలి. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. ఈ 2 వేళ్ల ద్వారా సున్నం వ్రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తాను మరింత సులువుగా చేసుకుంటుంది. ఏ ధనము ఉత్తమం? ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితృరార్జితం, అధమం భ్రాతృజాయాది, స్త్రీ విత్త మధమాధమం. తాను కష్టపడి సాధించుకున్నది ఉత్తమమైనది. తండ్రి తాత ఇచ్చినది మధ్యమం. సోదరులు గడించిన ధనము, భార్య ద్వారా వచ్చిన ధనము అధమం. స్త్రీ సొమ్ము అధమాధమం. అందుకే అంటారు ఆడదాని సొమ్ము తినే వాడేం బాగుంటాడు అని. ఏ రోజుల్లో క్షర కర్మ చేయించుకోవాలి? బుధవారము, గురువారము, సోమవారము మంచిది. ఆదివారము, శనివారం క్షురకర్మ వద్దు. మొదట గడ్డం గీయించుకొని ఆపై చంకలో, ఆ తర్వాత తల క్షౌరం చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల కుటుంబ వృద్ధని శాస్త్రాలు చెబుతున్నాయి. గోళ్ళు, మీసాలు, రోమాలు ప్రతి 5 రోజులకు ఒకసారి కత్తిరించుకోవాలి. ముక్కులోని వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. దానివల్ల కంటికి ఇబ్బంది. మనం పీల్చే గాలిలో అనేక విషక్రిములుంటాయి. వాటిని పసిగట్టి ఆపి మంచి గాలిని పంపించేవే ముక్కులోని వెంట్రుకలు. అలాంటి వాటిని అందం కోసం కత్తిరించవద్దు. అలాగే క్షురకర్మ పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులందు వలదు. శనీశ్వరునకు నడకంటే ఇష్టమా? శనీశ్వరునకు నడకంటే ఎంతో ప్రీతి. అందుకే అనేక ప్రదక్షిణాలు చేస్తారు. శనిని తమకు అనుగుణంగా ఆశీర్వదించమని వేడుకుంటారు. తొలుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 5-6 నెలల పాటు నడకను సాగించే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక నడక విషయానికి వస్తే నడక శరీరంలో శక్తిని పెంచుతుంది, బుద్ధిని పెంచుతుంది, మనసుకి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి సమస్త కార్యాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. 7 సంఖ్య రోదన సంఖ్య. 7 అంటే ఏడుస్తూనే ఉంటారు కదా. తిరుమల 7 కొండలు ప్రత్యక్ష దైవం. సూర్య భగవానుడి నుంచి వచ్చే కిరణాలు 7. మన క్రింద 7 లోకాలు, పైన 7 లోకాలు, 14 లోకాలు. ద్వీపాలు 7. వివాహంలో దంపతులు కలిసి వేసేవి 7 అడుగులు. అగ్నిదేవుని నాలుకలు 7. బ్రహ్మోత్సవాలు జరిగేది 7వ నెలలో. సప్తస్వరాలు కూడా 7. 7 సంఖ్య మంచిది కాదని కొందరి నమ్మకం. 7 కూడా మంచిదే. భగవంతుడు సృష్టించిన ప్రతిదీ మానవుని కోసమే. దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనుజునికి వస్తుంది.
పెళ్ళి అనుకోగానే ఎవరెవరు ఏమి కోరుకుంటారు? వధువు తనని వరించే పెండ్లి కొడుకు అందగాడు, మంచివాడు, బాగా చూసుకునేవాడు, తన మాట వినేవాడు, తనని అన్ని విధాలా సంతృప్తిపరిచేవాడు అయిన వాడిని కోరుకుంటుంది. వధువు తల్లి అల్లుడికి ఐశ్వర్యంతో ఉండాలని ఆశిస్తుంది. తనలా తన కూతురికి జరగకూడదని తనెంత బాగా అనుభవించినా కోరుకుంటుంది. వధువు తండ్రి వరునికి పరువు ప్రతిష్టలు ఉండాలని, అల్లుడి గూర్చి గర్వంగా 10 మందిలో చెప్పుకోవాలని ఆశిస్తాడు. బంధువులు వరుడి కులగోత్రాలని, ఇక మిగిలిన వారు విందు భోజనం గురించి ఆలోచిస్తారు. భీష్ముడి సూక్తి: బ్రహ్మచర్యమును నిరాటంకముగా కాపాడుము. గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు? గృహంలో వలె చెక్కతో కాకుండా దేవాలయంలో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడనే భక్తుడు హిమాలయంగాను, నారాయణుడనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు సెలవిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. కావున ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అట్లాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించడం. దేవాలయాల్లో గడపని తొక్కి దాటకండి, కేవలం దాటండి. గయలో ఇష్టమైన దాన్ని ఎందుకు వదులుతారు? ఎంతో ఇష్టమైన పండును లేదా కూరగాయను మరేదైనా గయలో ఇచ్చి వచ్చామంటారు. ఆ తర్వాత దాన్ని ముట్టారు. అలా వదలడానికి ప్రధాన ఉద్దేశము కామ క్రోధ లోభాలనే వదిలేశానని చెప్పటం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటున్నానని చెప్పటం. దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకు? ఇప్పటిలా ఆ రోజుల కామగ్రంథాలు, సినిమాలు, టీవీలు లేవు. నిరంతరం వృత్తి లేదా భక్తి. దానికి తోడు చిన్నతనంలోనే వివాహం చేసేవారు. ఇప్పటిలా స్నేహితులు ఉన్నా ఎవరికి శృంగారంపై సరైన అవగాహన ఉండేది కాదు. శృంగారం అంటే బూతు కాదని, సరైన సమయంలో తెలుసుకునే ముఖ్య విషయమని దేవాలయాల్లో అక్కడక్కడ శృంగార భంగిమలు చెక్కి ఉంచేవారు. ఎవరికి వారు ఆ భంగిమలను చూసి అవగాహన ఏర్పరచుకొని సుఖ సంసారాన్ని చేయాలన్నది పెద్దల కోరిక. ఇక ముఖ్య విషయం ఏమిటంటే, దేవాలయంలో ఆ శృంగార భంగిమల వైపు మనసు పోతుందా, భక్తి వైపు పోతుందా అనే భగవంతుడు పెట్టే పరీక్ష కూడా. కామాన్ని వదిలి భక్తిపైనే శ్రద్ధ పెడితే పుణ్యమని పరమార్థం. 9 అంకె గొప్పతనం ఏమిటి? కృత, త్రేత, ద్వాపర యుగాలు లెక్కేస్తే 9 వస్తుంది. కృతయుగము 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. అలాగే ద్వాపరయుగము 8,64,000 సంవత్సరాలు. మహాభారతము పర్వాలు 18. మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. మహాభారతంలో పాల్గొన్న ఔక్షేయులు 18. అలాగే భగవద్గీత అధ్యాయాలు 18. వ్యాస మహర్షి పురాణాలు 18. కలిపితే 9. మానవ శరీరంలో ఉన్న రంధ్రాలు 9. ఆఖరికి మనం తల్లి గర్భంలో ఉన్నది కూడా 270 రోజులు, అనగా కలిపితే 9. 9 అంకెకు 6కి సరిపడదు. 9కి 6కు సరిపడదు. వడపప్పు పండుగలప్పుడు ఎందుకు చేస్తారు? పండుగలప్పుడు మనం అనేక పిండి వంటలు చేసుకొని తింటాం. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వడపప్పు పానకం సేవించడం వల్ల అరగని ఆహార పదార్థాలను అరిగేలా చేస్తాయి. అందుకనే పండుగలప్పుడు వడపప్పు పానకం చేస్తారు. కొత్త బట్టలకు నలువైపులా పసుపు రాసి ఎందుకు ధరిస్తారు? ఈ ఆచారాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం పెట్టారు. బట్టలను మగ్గాలపై నేస్తారు. నేసే ముందు నూలుకు పిండితో తయారైన గంజి పెడతారు. అలా గంజి పెట్టి నేయటం వల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరుతాయి. అలాంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును నలువైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు. పసుపు మంగళకరానికి కూడా గుర్తు. ఆడపడుచు చేత పెళ్లి కొడుకును చేయించేందుకు. ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో అనుబంధము, హక్కులు పోయాయని, దూరమయ్యాయని బాధపడుతుంటుంది. అలాంటిదేమీ లేదు, ఈ ఇంట్లో నీ హక్కు అలానే ఉందని చెప్పి వివాహ సమయంలో తోడబుట్టిన వాడిని పెళ్లి కొడుకుని చేయించడం దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలు పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని ఆమె చేతుల మీదుగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పడమే ప్రధాన ఉద్దేశం. తలంబ్రాలు పోసుకునేది ఎందుకు? ప్రథమంగా 4 సార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటీపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్థము సంతానము,
వృద్ధి చెందాలని మగవాడు, ధనధాన్యాలు వృద్ధి చెందాలని వధువు, ఇలా సమస్త సంపదలు సుఖాలు కావాలని ఇరువురు భగవంతుడిని కోరుకోవటమే తలంబ్రాల ఉద్దేశం. సప్తపది అనగా ఏంటి? వరుడు వధువుని 7 అడుగులు నడిపిస్తూ నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచి అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని, సుఖాన్ని, పశువృద్ధిని, ఋతు సంపదను, ఋత్విక్ సంపదను కలుగజేయాలి. ఇరువురము ధర్మ మోక్ష సుఖ కార్యాలను కలిసి చేద్దాము. నేను సామవేదాన్ని, నీవు ఋగ్వేదానివి, వీర్యాన్ని ఉంచేవాడిని నేను, భరించేదానవు నీవు. వర్షపు నీటి చుక్కలు నేల మీద పడి పరమ ఔషధులు మొలకెత్తినట్టు నాకు సంతానం కలగజేయి. అలా మనం సంతోషంగా అన్ని సుఖాలతో కలిసి జీవిద్దాం అని అర్థం. స్త్రీ మనసు సముద్రం అంత కన్నా లోతు అంటారెందుకు? ఔదుమంబరాని పుష్పాని శ్వేతవర్ణం చ వాయసం మస్మ్యపాదం జలే పశ్చేన్న నారీ హృదయస్థితం. మేడి పువ్వులను చూడవచ్చు, తెల్లని కాకిని పట్టుకోవచ్చు, సముద్రాన నదిలోనూ చేపల అడుగులను చూడగలం. కానీ స్త్రీ మనసులో ఏముందో ఎవరూ చూడలేరు. అంత గోప్యం స్త్రీ మనసు. అందుకే అంటారు సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ ఆడదాని మనసు తెలుసుకోలేమని. పెళ్లిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం. పెళ్లి కొడుకునైనా నేను, పెళ్లి కూతురునైనా నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను. నీ జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం. నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్తో మనం కలిసి ఉండాలి. 2 తాళిబొట్లు గౌరీ శంకర్లు పరస్పరం ఒక్కటై అత్తింటి వారిని పుట్టింటి వారిని 2 తాళిబొట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్థం. భగవంతుని దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి? ఆవు నెయ్యి ఉత్తమము, మంచు నూనె మధ్యమము, ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీప ఫలం అనంతం. అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టం. ఆముదంతో వెలిగించిన దాంపత్య సుఖము, జీవిత సౌఖ్యం లభిస్తాయి. వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు. శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపము, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపం అన్న ప్రీతి. పుష్కర స్నాన మహత్యం ఏమిటి? మనిషి తాను జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాడు. పుష్కర స్నానం చేయటం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతంలో వ్యాసుడు సెలవిచ్చాడు. సాలగ్రామాలు పగిలినవి పూజకు పనికి వస్తాయా? సాలగ్రామములు విష్ణుదేవునికి ప్రతీకలు. స్ఫుటితం పుత్రహాని స్మాత్, భగ్నోష్టం బుద్ధినాశనం, ఆస్థాన భగంధం భగ్నం, దుర్దురం క్లేశకారణం, భయావహం భగ్నశీర్షం, అతిస్థూలం ధనాపహం, అతిహ్రస్వ మజాపూర్షం, త్రికోణం బంధునాశన్. పగిలిన సాలగ్రామము సంతానహానిని కలిగిస్తుంది. పెదవి విరిగినది బుద్ధిని హరిస్తుంది. దద్దుళ్ళు కలిగినది క్లేశ కారణమవుతుంది. తల పగిలినది భయాన్ని కలిగిస్తుంది. బాగా లావైనది ధన నాశనాన్ని. పొట్టిది అసలు పూజకే పనికిరాదు. చక్రంతో కూడి ఉన్న సాలగ్రామం పగిలిన విరిగిన పనికొస్తుంది. విభీషణుడు సూక్తి. సర్వ కష్టములను ఓర్చుకొనుము. సరస్వతీదేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది? సరస్వతీదేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకునే కూర్చుంటుంది. లక్ష్మిలా నిలకడలేని తామర పువ్వులో తన స్థానం ఉండదని చెప్పడమే ప్రథమ ఉద్దేశం. సిరి సంపదలు హరించకపోవచ్చు, నేర్చుకున్న విద్యా విజ్ఞానం ఎక్కడికి పోలేనివని పరమార్థం. సరస్వతి వాహనం హంస జ్ఞానం కలది. పాలు నీళ్లు కలిపి దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది, అనగా విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చునని. అలాగే నెమలి సృష్టి తత్వానికి వ్యతిరేకంగా సంగమం లేకుండా మగ నెమలి కంటి నీరు త్రాగి గర్భం ధరిస్తుంది. షోడశ మహాదానములు ఏవి? గోవు, భూమి, తిలలు, హిరణ్యము, రత్నము, విద్య, కన్య, దాసి, శయ్య, గృహము, అగ్రహారము, రథము, గజము, అశ్వము, మేక, మహిషం. లక్ష్మణుడి సూక్తి. నీ ఇంద్రియ దోషములను నువ్వు ఎరుంగుము. లక్ష్మీదేవి తామర పువ్వులోనూ ఇరువైపులా ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది? సరస్సులో తామర నిలకడగా ఉండదు, నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది. తాను నిలకడలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటము. ఇరువైపులా ఏనుగుల అర్థం ధనబలం, గజబలం అంతటిదని అర్థం చేసుకోమని పరమార్థం. తన చంచలత్వాన్ని తెలియజెప్పే ఉద్దేశం
నీటిలో ఉన్న కలువ పువ్వుని ఆసనంగా చేసుకోవటం. పెళ్ళిళ్ళు అల్లుడికి కాళ్ళు మామగారు ఎందుకు అడుగుతారు? ఓ పెళ్లి కుమారుడా, పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుంచి అల్లారముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను, నా కన్యామణిని ధర్మ అర్థ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను. ఓ వరుడా, నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి, నా బిడ్డ లక్ష్మీదేవి. కావున అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి శ్రీ లక్ష్మీనారాయణులుగా భావించి నమస్కరిస్తారు. పుట్టిన బిడ్డకి చేయాల్సిన విధులు ఏమిటి? బిడ్డ పుట్టిన 15 రోజుల్లో పేరు పెట్టాలి. నదుల పేర్లు, వృక్షముల పేర్లు పెట్టరాదు. 4వ నెలలో సూర్య దర్శనం చేయించాలి. 6వ నెలకు అన్నం తినిపించాలి. తొలి సంవత్సరం లేదా 3వ సంవత్సరం వెంట్రుకలు తీయించి చెవులు కుట్టించాలి. 108 సంఖ్యతో జపాన్ని ఎందుకు చేస్తారు? 108 నరములలో 108 కేంద్రాలతో మానవుడి మెదడు ఉంది. అందుకే 108 సార్లు 108 జపమాలతో ఓ మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు సెలవిస్తున్నాయి. పగడాలతో జపిస్తే 1000 ఫలము, రత్నమాలతో జపిస్తే 10,000 రెట్లు, దర్భముడి చేత 100 కోట్ల రెట్లు, రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలం లభిస్తుందని లింగ పురాణం చెబుతుంది. అందుకే రుద్రాక్షలు మనకు చీపు కదండి. రుద్రాక్షలతోనే జపం చేయండి. వినబడేటట్టుగా, వినబడనట్టుగా ఉండేటట్టు మనసులో జపించడం, ఇలా ఏ పద్ధతి అయినా ఉత్తమమే. శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకోండి. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉన్న పాతాళగంగ బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాల మధ్య ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది. శ్రీశైల క్షేత్ర శిఖరం ఎత్తు 2830 అడుగులు. కృతయుగంలో హిరణ్యకశ్యపునికి ఈ క్షేత్రం పూజా మందిరం. శ్రీరాముడు, పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల అవస్థలు చూసి ప్రోలయ వేమారెడ్డి కీర్తిశకం 1326-35 కాలంలో మెట్లు నిర్మించాడు. ఒకప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి స్వామిని దర్శించేవారు. అలా దర్శించిన దర్శనం ధూళి దర్శనం అంటారు. అలా ధూళి దర్శనం చేసుకొని నిద్ర చేసి పాతాళ గంగలో శుచిగా స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసుకునేవారు. నేటికి కొంతమంది స్వామిని ఆ విధంగానే దర్శనం చేసుకుంటున్నారు. స్నానాలెన్ని? మాన స్నానం, విభూతిని శరీరమునకు రాసుకొని మహేశ్వరుణ్ణి స్మరించి పూజించటం. ధ్యాన స్నానం, వారుణము అని కూడా పిలిచే ఈ స్నానం గంగా, సరస్వతి ఇత్యాది నదులను తలుచుకొని జలంతో స్నానం ఆచరించటం. మంత్ర స్నానం, మంత్రాలను ఉచ్చరిస్తూ స్నానం చేయటం. మృత్తికా స్నానము అనగా పవిత్ర ప్రదేశాల నుంచి తెచ్చిన మట్టితో చేసే స్నానం. దివ్యం, ఉత్తరాయణమున ఎండతో పాటు వాన కురుస్తుండగా నిలిచి స్నానమాచరించటము. మనువు స్త్రీలో ఏ ఏ లక్షణాలు ఉండాలో ఉండకూడదో చెప్పాడు. అవి ఏమిటి? వధువు మరీ పొడవుగాను మరీ పొట్టిగాను ఉండరాదు. అన్నలు తమ్ముళ్ళు ఉండాలి. వధువు తరపు వారిచ్చిన కానుకలు వధువుకే చెందుతాయి. వివాహమాడిన భర్త నపుంసకుడైన సగోత్రీకుడితో సంతానం పొందడం తప్పు కాదు, పాపమంతకన్నా కాదు. భార్యకి ఇష్టం లేకుండా అనుభవించడం నేరమే. అతిగా అలంకరించుకోనిది అయి ఉండాలి. వెంట్రుకలు విరబూసుకొని తిరగరాదు. జడను గుండెలపైకి వేసుకోవటము, పమిటను పదే పదే సర్దుకోవటం చేయరాదు. స్త్రీ తల విరబూసుకొని తిరగటం అంటే శోకానికి సంకేతం. భర్త మాటకు ఎదురు చెప్పే స్త్రీ, అతిగా ఆవేశపడే స్త్రీ తను సుఖపడకపోవడమే కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా సుఖంగా ఉంచదు. స్త్రీకి కోపము, ఆవేశం, అసహనము ఖచ్చితంగా నష్టాన్ని తెచ్చిపెడతాయి. స్త్రీకి తినే రాతుంటేనే మగవాడు సంపాదించగలడు. స్త్రీ పాపం పురుషుని వెంటాడుతుంది. అనుభవించే రాత పిల్లలకి మాత్రమే ఉంటే వారికి ఊహ వచ్చే వరకు తల్లి తండ్రి దరిద్రాన్ని అనుభవించాల్సిందే. హిరణ్యకశిపుడు సూక్తి. నీ మనోదోషములను కనిపెట్టుచుండుము. ఏడ్చే మగవాడిని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు. ఎందుకని? పురుషుడు బలవంతుడు. సమాజంలో తిరగటము వల్ల, అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా చెల్లించని మనస్తత్వం భగవంతుడిచ్చాడు. పైగా ధైర్యము చెప్పాల్సిన వాడు, భార్య వద్ద చుట్టూ వారి దగ్గర ధీరోదాత్తంగా ఉండాల్సిన వాడు. అలాంటి వాడు ఏడ్చాడంటే నమ్మరాదు.
అలాంటి వాడు మోసగారై ఉంటాడు. స్వార్థంతో ఏదో ఎత్తివేస్తున్నాడని భావించవచ్చు, లేదా అసమర్థుడైనా అయి ఉండాలి. అదే స్త్రీ సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది. చిన్న బాధకే, సమస్యకే తలకిందులవుతుంది, అలజడి చెందుతుంది. ఎంత ఆనందాన్నైనా, బాధ అయినా చిరునవ్వుతో తెలియజేసి పదిలంగా గుండెల్లో దాచుకుంటుంది. ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుందంటే సరైనది కాదని అర్థం. ఆడది మాటి మాటికి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంటి మగవాడి పరువు నవ్వుల పాలే. ఈ మూడింటి దగ్గర మొహమాటం పనికిరాదు. ఏమిటా మూడు? మొదటిది ధనము. ఇక్కడ మొహమాట పడితే ధనం పోయి తనతో పాటు తనని నమ్ముకున్న వారిని ఇబ్బందులతో పడవేస్తుంది. రెండవది భోజనం. ఇక్కడ మొహమాట పడితే కాలేది తన కడుపే. మూడవది శృంగారం. ఇక్కడ సిగ్గుపడితే శృంగార సరసాల్లో అసలు ఆనందాన్ని కోల్పోతారు. కావున ఈ మూడింటి వద్ద అసలు మొహమాట పడదు. తిరుమల శ్రీవారి గడ్డం కింద నిత్యం వెన్నెందుకు రాస్తారు? భృగు మహర్షి వల్ల శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్లాపురాన్ని చేరుతుంది. ఆపై శ్రీ మహావిష్ణువు నరావతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేస్తాడు. ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమందలోని కామధేను స్వామివారికి నైవేద్యం పుట్టలోకి పాలదారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొడతాడు. దాన్ని అడ్డుకొని నారాయణుడు ఆ దెబ్బని తాను భరిస్తాడు. ఆ దెబ్బ స్వామికి గడ్డం కింద తగిలింది. దానికి ప్రతిగానే స్వామివారికి నిత్యం గడ్డం కింద వెన్న పూస్తారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. సోహం.